అంచెలంచెలుగా కాంగ్రెస్ ఈయన చరిత్ర మీ ముంగటికి తీసుకొచ్చిన ఆధారాలతో రాహుల్ గాంధీ ఒక ట్వీట్ కొట్టంగానే ఈకో సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. కాంగ్రెస్ అనేది ఒక అజిటేషనల్ కమిటీని తయారు చేసింది. 3.4 మిలియన్ ఎన్జిఓలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కాంగ్రెస్ దాన్ని డైరెక్ట్గా అపోజ్ చేసింది. దమ్ముంటే కంటెంట్ పోతుంది, లేకపోతే పోదు. ఇలా దేశంలో కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. స్టేట్స్మెన్ రాసిన కథనం తీసుకొని వచ్చిన ఏమొచ్చింది? స్టేట్స్మెన్ కథనం ఎప్పుడు వచ్చింది? ఇది సెప్టెంబర్ 11th సెప్టెంబర్ 2021కి వచ్చిన కథనం మీ ముంగటికి తీసుకొని వచ్చిన. అందులో ఏమని రాస్తారంటే, కాంగ్రెస్ ఆప్స్ ఎన్జిఓ రూట్. ఎన్జిఓలని పెంచి పోషించేది ఎవరు ఈ దేశంలో అనంటే కాంగ్రెస్. నేను మాట్లాడతలే. సెప్టెంబర్ 11, 2021లా వచ్చిన కథనం తీసుకొని వచ్చిన 9:48 PM సాయంత్రం పూట. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనంటే, ఈ ఎన్జిఓలను అన్నింటినీ మొబిలైజ్ చేస్తుంది సివిల్ సొసైటీస్లల్లో. ఎందుకు చేస్తుంది అనంటే, పొలిటికల్ ఫైట్స్ కోసం, మోదీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా. ఒక ఎన్జిఓ కొట్లాడుతున్నది అనంటే ఒక యాక్టివిస్టులు కొట్లాడుతున్నట్టు. యాక్టివిస్టులు అంటే ప్రజల కోసం కొట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. అంటే వీళ్ళు ఒకటి ఏం చేసిరంటే, దేశంలో ఒక అజిటేషనల్ కమిటీని తయారు చేసిండ్రు. ఎస్, యు ఆర్ లిసనింగ్ కరెక్ట్. కాంగ్రెస్ అనేది ఒక అజిటేషనల్ కమిటీని తయారు చేసింది. ఎవరి చైర్మన్షిప్లా? దిగ్విజయ్ సింగ్ గారి నేతృత్వంలో ఒక అజిటేషనల్ కమిటీని స్టార్ట్ చేసింది. అజిటేషనల్ కమిటీలో దిగ్విజయ్ సింగ్ని ఎందుకు పెట్టిరానంటే, మన కాక నెట్వర్కింగ్ చేసుట్లా సూపరు. దిగ్విజయ్ సింగ్ని కమిటీ చైర్మన్ లెక్క చేసింది అని అంటే, ఒక్క పిట్టకు ఒక్క బాణానికి 2 పిట్టలు కొట్టింది సోనియా గాంధీ గారు. ఎట్లా? ఒక దిక్కేమో సీనియర్లని మేము ఈ కమిటీకి హెడ్ చేస్తున్నాం అని చెప్పి సీనియర్లను కలుపుకునుడు, ఇంకొక దిక్కుకేనేమో ఈ అజిటేషనల్ కమిటీ తెచ్చి సివిల్ సొసైటీలు చేసి పబ్లిక్లా పోనీకే ట్రై చేస్తారు. గిరీష్, వీళ్ళకు ఎన్జిఓలు ఎందుకు అవసరం? మీ డౌట్ కరెక్ట్. వీళ్ళకి ఎన్జిఓలు ఎందుకు అవసరము? వీళ్ళకి ఆల్రెడీ మస్తు సేవాదళాలు ఉన్నాయి, యూత్ కాంగ్రెస్ ఉన్నది, కిసాన్ ఆందోళన్ సమితిలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, యూత్ కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ ఉన్నది, ఉమెన్ వింగ్ ఉన్నది, ఎక్సెట్రా ఉన్నది. సపరేట్గా ఎన్జిఓలు ఎందుకు వచ్చిందనంటే, నేను ఒకటే మాట్లాడుగుతున్నా, యూత్ కాంగ్రెస్ అని చెప్పి మీకు వెనక ముంగట కనబడితే మీరు నమ్ముతారా? ఇలా దేశంలో కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు అందుకనే ఏం చేసుకొచ్చారు అంటే, ఆందోళన జీవులను తీసుకొచ్చారు. అందుకే నేను కథనాలు అంచెలంచెలుగా నడుపుకుంటూ వస్తున్నా. ఈ డేటా నా దగ్గర ముందు లేక కాదు ఫ్రెండ్స్, నేను అంచెలంచెలుగా ప్రయత్నం మీకు ముంగటకి తీసుకొని పోతుంటా. డైరెక్ట్ పుష్పక విమానం చూపించింది అనుకోండి, మీకు దాని వాల్యూ ఉండదు. ఫస్ట్ మనం నడవాలా, సైకిల్ మీద రావాలా, దాని తర్వాత బయలుగాడీలో రావాలా, దాని తర్వాత ఒక నార్మల్ కార్ ఎక్కాలా, దాని తర్వాత ఒక నార్మల్ మిడ్ సెగ్మెంట్ కార్ ఎక్కాలా, తర్వాత సెమీ లగ్జరీ సెగ్మెంట్ ఎక్కాలా, తర్వాత లగ్జరీ సెగ్మెంట్కి వద్దాం. ఇప్పుడు లగ్జరీ సెగ్మెంట్ పరిచయం చేస్తున్నాం మీకు. అంచెలంచెలుగా కాంగ్రెస్ ఈయన చరిత్ర మీ ముంగటికి తీసుకొచ్చిన ఆధారాలతో ఇప్పుడు ఇంకా మీ ముంగట పెడతా. ఈ చైర్మన్ని చేసి అసలు కాంగ్రెస్ అని అంటేనే మనం నమ్మకం పోయింది. అందుకే ఈ ఎన్జిఓలను తీసుకొని వచ్చిండ్రు. వీళ్ళు ఏదో పెద్ద ప్రజల కోసం, ప్రజలతో ఉండి, ప్రజలతో మమేకమై పోరాడుతున్నట్టు బిల్డప్లు కొట్టుడు. దీనికి ఒక 9 మెంబర్ కమిటీని పెట్టిండ్రు. నేను ఆధారాలతో నేను మాట్లాడుతున్నా, స్టేట్స్మెంట్లు వచ్చింది మాట్లాడుతున్నా. దీనికి ఒక 9 మెంబర్ కమిటీని పెట్టిర్రు. ఈ 9 మెంబర్ కమిటీలో మళ్ళీ ఎవరు ఉంటారు? ఓబీసీలు ఉన్నారా? లేరు. ఎస్సీలు ఉన్నారా? లేరు. ఎస్టీలు ఉన్నారా? కాంగ్రెస్ చెప్పాలా? ప్రియాంక వాద్రా మాత్రం ఉన్నది. మళ్ళీ ప్రియాంక వాద్రా జాతి ఏందని అడుగుతున్నాయాల అనురాగ్ ఠాకూర్కి మద్దతుగా. అడగొచ్చు కదా, అడగలేమా? సో ఈ సివిల్ రైట్స్ కోసం కొట్లాడడానికి కితనే ఓబీసీ थे, कितने पिछड़े दलित वर्ग के नेता थे, ये बताइए. మన ఎవరు అంజనా ఓం కశ్యప్ అని అనుకుంటా ఏం మాట్లాడింది న్యూస్ ఛానల్లో. అరే, మీ ముఖ్యమంత్రులు రెడ్లే ఉన్నారు, మీరు ముఖ్యమంత్రులు వీళ్ళే ఉన్నారు, మళ్ళీ ఓబీసీలకు మీరు ఏం చేసిండ్రు? కుల వర్గీకరణ వద్దు. ఇలా నేను గర్వంగా చెప్పుకుంటా. గిరీష్, నీ మతం ఏంది అని అంటే హిందుత్వ అని గట్టిగా చెప్తా. గిరీష్, నీ జాతి ఏంది అని అంటే భారతీయ అని చెప్పి గర్జించి చెప్తా. సో నేను భారతీయ, నా ధర్మం హిందుత్వ, డైరెక్ట్ చెప్తున్నా నేను. ఇది కదా మన కులం, జాతి, మతం అని అంటే చెప్పుకోవాల్సింది. నువ్వు ఓబీసీయా, నువ్వేంది గివ్వా నువ్వు మాట్లాడేది. సో ఈ 9 కమిటీ మెంబర్లలో ఓబీసీ లేరు, ఎస్సీ లేరు. మళ్ళీ ప్రియాంక గాంధీ నాకు చెప్పాలా, ప్రియాంక వాద్రా మాత్రం ఉన్నది. ఈ అజిటేషన్ కమిటీలో మెయిన్ గేమ్ వాళ్ళు డిస్కస్ చేస్తారని అంటే, రైతుల ఎంఎస్పీలు, మద్దతు ధరలు, ఈ కాన్స్టిట్యూషన్ బదల్ రహా హై, లోక్తంత్ర ఖత్రే మే హై, పాకిస్తాన్ని నేను ప్రేమిస్తా,
చైనాతోనే ఒక భూభాగం తీసుకున్నది, ఒకడు నిరాహార దీక్ష చేస్తుంటాడు. ఆడ కాంగ్రెస్ ఉన్నప్పుడు నిరాహార దీక్ష రాలే, ఆకాశిచ్చిన్ ఉన్నప్పుడు దానికి రాలే, ఆడ దోసుకుంటున్నప్పుడు ఏం రాలే. ఇవాళ మాత్రం మనకి దోషాలు గుర్తొచ్చినాడు, ప్రొటెస్ట్ చేస్తున్నాడు ఒకడు ఆడ లదాఖ్ దగ్గర. దానికి మద్దతు ఎవరు తెలుపుతారు? ఈకో సిస్టమ్ చేస్తుంది. రాహుల్ గాంధీ ఒక ట్వీట్ కొట్టంగానే ఈకో సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఏడికైనా వస్తుంది ఈకో సిస్టము. అరే మేము పొద్దుగాల లేచి 3:30కి లేచి గింత చదువుతాయి గిట్ల మా సబ్స్క్రిప్షన్లు పెరిగినాయి. వీళ్ళది రాత్రి మిలియన్ వ్యూస్ ఏడికైనా వస్తాయి. పైసల కోసమే చేస్తారు ఎవడైనా పని. పుణ్యానికి ఎవడు చేస్తాడు? పుణ్యానికి ఎవడు చేయడు. నచ్చితే కంటెంట్ పోతుంది, దమ్ముంటే కంటెంట్ పోతుంది, లేకపోతే పోదు. పైసలు ఇస్తే మాత్రం కంటెంట్ సర్క్యులేట్ అవుతుంది. నేను కూడా కొడతా. నాకు ₹1,00,000 ఎవడని ఇస్తానంటే ఇటు కూడా కొడతాడు. అందులో చూడాడు ఎవడు కొట్టిన తర్వాత కేసులు బుక్ అయినా కరే గదైందా అని ఎత్తుకోకుంటారు. మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లా కంప్లీట్గా ఇలా రాహుల్ గాంధీ ఏమైనా డిస్కస్ చేసిండంటే ఏమన్నా చేసిండా? ఎంఎస్పీల మీద డిస్కషన్ చేసిండు. నేనైతే కన్వీనర్ చేయమనన్నా భారతీయ జనతా పార్టీకి. కన్వీనర్ కూడా చేయలేమన్నాడు. సో నవ్వొస్తుంది రాహుల్ గాంధీని చూస్తే. అయితే మాన్సూన్ ఆఫ్ మద్దతు ధర మీద మాట్లాడలే, మళ్ళీ రాజ్యాంగంలో ఏం మార్పులు తీసుకొస్తారో అది మాట్లాడలే, ఉద్యోగాల గురించి మాట్లాడలే. కేవలం ఓబీసీ నేను ఆ బిల్లు తీసుకొని వస్తా. భారతీయ జనతా పార్టీకి అర్థం చేసుకోవాలి ఏందనంటే, ఓబీసీ తీసుకొని వస్తా అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల చేతికి నేను బిల్లు తీసుకొని వస్తా, ప్రజలతోని ఇది యాక్సెప్ట్ చేపిస్తా. కిరోసిన్ మొత్తం పోసున్నది, కేవలం నేను అగ్గిపెట్టాలా అని మాట్లాడిండు. దానికోసమే అజిత్ భారతిని కూడా అరెస్ట్ చేయించిండు. కర్ణాటకలో కేసు ఫైల్ చేసిరు. ఆయనన్న స్టేట్మెంటే ఇది. మళ్ళీ రాహుల్ గాంధీ ఉల్టా కూడా కాదు, ఆయనన్న స్టేట్మెంటే. ఇగో ఇది ప్రాబ్లం కాంగ్రెస్తో. మళ్ళీ నువ్వు వక్ఫ్ తీసుకొని వచ్చినప్పుడు ప్రజలతో తీసుకొని వచ్చినావా? నిన్న నాకు ఒక యువకుడు నాతో మాట్లాడుకుంటా, అన్న స్విట్జర్లాండ్లో నేను ఇంకా మొత్తం డీటెయిల్గా చదవలేదనన్నా, నువ్వు కూడా ఒకసారి చూడనా, నువ్వు చూస్తే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, మన తెలుగు ప్రజలకు మంచిగా అర్థమవుతుంది అని చెప్పి ఒక ముద్ద చెప్పిండు నాకు. ఏందనంటే, స్విట్జర్లాండ్ ఏదో దేశంలో ఒక పబ్లిక్ బిల్లు ఏదైనా యాక్ట్ అన్న పాస్ చేయాలనంటే ఫస్ట్ పబ్లిక్ పాస్ చేయాలంటది. ఫస్ట్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నట. ఈ చట్టం తీసుకురావాలి, లేకపోతే పుల్వాలా చాచా హిందూ కోడ్ బిల్లు, నేను యాక్సిడెంటల్ హిందూ, వక్ఫ్, మైనారిటీ యాక్టులు, మైనారిటీ బిల్లులు సోనియా గాంధీ వెనకటికి చాలా ట్రై చేసింది తీసుకురానికి. ఎమర్జెన్సీలు తెచ్చుడు, హక్కులు చీనాంచుడు. ఇవాళ భారతదేశంలో సుమారు 3.4 మిలియన్ ఎన్జిఓలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? యాజ్ ఆన్ టుడే తీసుకొని మనం మాట్లాడితే వేరియస్ ఫీల్డ్స్లల్లో 3.4 మిలియన్ ఎన్జిఓస్ ఉన్నాయి. ఇవన్నిటికీ కేంద్రం ఎపిసెంటర్ ఏడా అంటే ఢిల్లీలో కూర్చొని మొత్తం పనిచేస్తుంటాయి ఇవి. ఇది పుల్వాలా చాచా నెహ్రూ ఉన్నప్పటి నుంచి ఈ ఎన్జిఓలు పనిచేస్తూ వచ్చినాయి. ఇదే ఎన్జిఓలను అడ్డం పెట్టుకొని జయప్రకాష్ నారాయణ్ గారు ఆనాడు మొత్తం మొబిలైజ్ చేసి ఇందిరాగాంధీ గారిని 1977లో గద్ద మీదకి దింపిండు. మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ గారు రాగానే ఇదే ఎన్జిఓలను యూజ్ చేసుకొని, సివిల్ సొసైటీలను యూజ్ చేసుకొని ఎన్నో పనులు చేసింది. 1980లో మండల్ కమిషన్ రిపోర్టు ఆడికొచ్చినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. వీళ్ళు ఎన్జిఓలను అంచెలంచెలుగా యూజ్ చేసిర్రు. ఈ ఎన్జిఓలది కంప్లీట్గా నేను డీకోడ్ చేసి మాట్లాడతా. ఇప్పుడు వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ అజిటేషన్ అని మాట్లాడుతున్నాడు కదా రాహుల్ గాంధీ. కాంగ్రెస్ వాళ్ళకు జిగర్ల దమ్ముంటే మీరు మనుషులైతే, మీకు చదువులు వస్తే, మీకు చదువులు అర్థమైతే, ఇగో ఇలా హెచ్చరిక జారీ చేస్తున్నా. నేను సజెషన్ కూడా కాదు, కౌంటర్ ఇయ్యండి నాకు. ఓబీసీ వర్గాలకి వీళ్ళు మాట్లాడతారు కదా ఫ్రెండ్స్, ఒక బీసీ ఆవేదన చెప్తున్నా నేను. ఇనుండ్రి, ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ ఉన్నప్పుడు మండల్ కమిషన్ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తానన్నప్పుడు కాంగ్రెస్ దాన్ని డైరెక్ట్గా అపోజ్ చేసింది. ఇండైరెక్ట్గా ఈ ఎన్జిఓలను ముంగటకు పెట్టి దాన్ని అపోజ్ చేసింది. మళ్ళీ ఇలా రాహుల్ గాంధీ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడని అడుగుతున్నా. కులగణ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారని అడుగుతున్నా. దేశం మొత్తంలో కులగణ మాట్లాడుతున్నప్పుడు ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ గారి రికమెండేషన్స్ వై ఇట్ హాస్ బీన్ నెగేటెడ్ బై దిస్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నా. ఆన్సర్ చెప్పురు నాకు. ఫారిన్ ఫండ్స్ యూటిలైజ్ చేసుకుంటూ వస్తారు. ప్రశాంత్ కిషోర్ గారి పైన కూడా ఒక ఆరోపణ ఉన్నది. ఏందనంటే, ప్రశాంత్ కిషోర్ గారు సజెస్ట్ చేసిరు కాంగ్రెస్ పార్టీకి, ఏదన్నా ఉంటే ఈ ఎన్జిఓ రూట్లని మీరు చేస్తే భారతీయ జనతా పార్టీకి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. ఇది ఆరోపణ మాత్రమే. ఐ స్టాండ్ కరెక్టెడ్, ఐ రెండర్ అన్ అపాలజీ. నేను న్యూస్ స్టేట్స్మెంట్లు వచ్చిందే మాట్లాడుతున్నా సార్. ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ అబౌట్ ప్రశాంత్ కిషోర్, బట్ రెస్ట్ విత్ రిగార్డ్ టు ది కాంగ్రెస్ దెర్ ఇస్ అ ప్రూవెన్ రికార్డ్. నా దగ్గర కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి. బట్ కాంగ్రెస్కి కూడా తెలుసు ఈ ఎన్జిఓల మీద సవారీ చేసుడంటే పులి మీద స్వారీ చేసుడే. ఎప్పటికైనా తననే తాను మింగుతుందని తెలుసు. అది మింగినా మింగకపోయినా ఇది పులి, ఇది నరభక్షక్ అని చెప్పి చిత్రగుప్తు లాంటి ఛానళ్ళు పరిచయం చేస్తూనే ఉంటాయి మీకు.